పనికొచ్చేది 10 రూపాయలైనా తీసుకోగానే పనికిరాంది 25 పెట్టి తీసుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఈవినింగ్ క్రికెట్ అకాడమీకి వెళ్ళేటప్పుడు పిల్లల్ని పపాయ తినరా అని చెప్తే, లేదమ్మా పక్కనున్న బేకరీలో డోనట్ తీసుకుంటామన్నారు. పపాయ అయితే 20 రూపాయలు, అదే డోనట్ అయితే 50 రూపాయలు. చూసారా ఎలా ఉందో? హెల్తీగా ఉన్న పపాయ తినరు కానీ అన్హెల్తీ అయిన మైదాతో మిక్స్ అయిన డోనట్ మాత్రం కావాలి. ఈరోజు పొద్దున్న నుంచి ట్రాఫిక్ చాలా హెక్టిక్గా ఉందండి. నా బండిలో పెట్రోల్ కూడా అయిపోయింటే పెట్రోల్ పోయించుకొని వెళ్తూ ఉంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎందుకు అర్థం కాలేదు. ఈరోజు ఉదయం నుంచి అలాగే ఉంది. ఈవినింగ్ తీసుకొచ్చేటప్పుడు ఒక ట్రక్ అనేది స్ట్రక్ అయిపోయింది మధ్యలో. అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఆ మధ్యలో ట్రాఫిక్లో మేము ఇరుక్కుపోయాం. ఈరోజు అసలు స్టేడియంకి వెళ్తామా లేదా అని అనుకున్నాను. ఎందుకంటే కరెక్ట్ టైం అంటే టైం అక్కడ స్టేడియంలో. లేట్ అయితే సార్ వాళ్ళు అరుస్తారు. చిన్నగా ఎలాగోలాగా అది రివర్స్ చేసుకొని యూటర్న్ తీసుకొని వెళ్తూ ఉండింది. మేము అలాగే జాగ్రత్తగా వెళ్ళిపోయాం అనమాట. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో హెల్మెట్ పెట్టుకొని తిరిగిన వాళ్ళు ఇప్పుడు అసలు హెల్మెట్ అసలు పెట్టుకోవట్లేదు. మరి పెట్రోల్ వేస్తున్నారో పెట్రోల్ బంకులు లేదో తెలియదు కానీ హెల్మెట్ మాత్రం అసలు పెట్టుకోవట్లేదు. ఆ వెహికల్ ట్రక్ అట్లా జరగంగానే ఎలా ఉందంటే ఆనకట్ట వేసిన చెరువుకి అప్పుడే వాటర్ ఫ్లో అవుతుంది చూడండి,